మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశలో ఉన్న మాకు నిన్నటి రోజున చర్చలకు రమ్మని పిలిచి తీవ్రంగా అవమానించడం తమను బాధించిందని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి అన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని హోలీ క్రాస్ జంక్షన్ వద్ద శనివారం సమ్మెలో భాగంగా అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను భోగి మంటలో వేసి తగలబెట్టి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో సరియైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పద్మనాభయ్య, లక్ష్మయ్య, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. గత 33 రోజులుగా మేము సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టట్టుకోలేదు. ఎందుకంటే 4 సార్లు చర్చలు పిలిచారు రాష్ట్ర నాయకత్వాన్ని. పిలిచిన ప్రతిసారి పాడిందే పాట. రాత్రి చర్చలకని పిలిచి రాష్ట్ర నాయకుల్ని మేము జీతం పెంచలేము, సజ్జల గారు చెప్తారు, మేము 5 ఏళ్ళు ఉంటాము, 5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే జీతం పెంచాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయాల్లో మా దగ్గర అయితే డబ్బు ఉందంట, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, కానీ అంగన్వాడీ వాళ్ళకి బట్టలు నొక్కేదానికి మాత్రం చేతులు రావటం లేదంట. అదేమని అడిగితే వాళ్ళు మా రాజకీయ నాయకులు తొత్తులైపోయిందామంట. మేము ఈ రోజు టీడీపీ నాయకత్వానికి అయితేమి, మా సిపిఎం పార్టీకి అయితేమి ఇంకా ఏదేదో చెప్తున్నాడు ఆయన. విశ్వశ్రీ చరణ్ గారు చర్చల్లో పాల్గొని రాలా రాత్రి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. చర్చలకు రాకుండానే వాళ్ళంతా కూడా అవమానపరిచి అంగన్వాడీ కార్యకర్తలందరినీ ఈ రోజు అవమానపరిచి నడి రోడ్లో కూర్చోబెట్టారు. జనవరి 1 మేము ఈ శామ్యాల కింద రోడ్లలో చేసుకున్నాం, క్రిస్మస్ పండుగలో రోడ్లో చేసుకున్నాం, ఈ రోజు సంక్రాంతి వస్తుంది మళ్ళీ రోడ్లో చేసుకోమని మేమైతే రాత్రి చర్చలు సఫలం అవుతాయని కోరికలు ఎదురు చూసాం, ఎన్నో ఆశలతో ఎదురు చూసాం. అందరి దేవుళ్ళకి మొక్కున్నాం, జగనన్నకి వేడుకున్నాం. ఈ మా మొర ప్రభుత్వానికి కనిపించడం లేదేమో మాకైతే అర్థం కావటం లేదు. ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం. ఈ రోజు జగనన్న 1 కోటి సంతకాలతో మా రాష్ట్ర నాయకత్వం పిలిపించింది. మీ గ్రామ స్థాయిలో రేపు ఎల్లుండి ఆయమ్మలు అయితేమి, టీచర్లు అయితేమి 1 కోటి సంతకాలు సేకరణ చేసి జగన్ ప్రభుత్వానికి పంపిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం జగనన్నకి, జగనన్న మీ సోదరులాగా, మీ తల్లిలాగా, మీ బిడ్డల్లాగా ఆలోచించండి. ఒకసారి మాకందరికి కూడా జీతం పెంచే యోచన చేయండి. జీతం పెంచేంత వరకు మేము సమ్మెను విరమించము.